హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులైంది నేను ఫుల్ వీడియో పెట్టి. సో ఇవాళ పడదామని చెప్పి మొత్తానికి ఫిక్స్ అయ్యా, కాబట్టి వీడియో చేస్తున్నా. మ్యాటర్ ఏంటంటే, నేను సేపు నిద్రపోయి లేచాను, ఇప్పుడే లేచాను. లేచిన వెంటనే ఈ మధ్య బాగా ఫోన్ అలవాటు అయిపోయిందండి. లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నా ఖచ్చితంగా. సో వెంటనే ఫోన్ ఎత్తుకుని యూట్యూబ్ చూస్తే మన షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. మన పుష్ప అయితే అరెస్ట్ అయ్యాడు, అల్లు అర్జున్. ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏమనేది చాలామంది తెలిసిపోవచ్చు, కొంతమంది తెలిసి కూడా ఉండొచ్చు రీసెంట్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి. కానీ నేను నా వే ఆఫ్ అనాలిసిస్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ఎందుకు ఏమిటి కారణం అనేది. లెట్స్ స్టార్ట్ మై వీడియో. సో రీసెంట్గా చూస్తే మనము పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత పెద్ద గోల రచ్చ జరిగిందో మనకు బాగా తెలిసిందే. అల్లు అర్జున్ అయితే ఆ సంజయ్ థియేటర్కి వెళ్ళి ప్రీమియర్ షోకి బాగా రచ్చ చేసేయడము, అక్కడ ఫ్యాన్స్ గోల చేయడము, ఆ గొడవలో ఒక లేడీ ఒక అబ్బాయి కింద పడిపోవడము, దాంట్లో ఆ లేడీ చనిపోవడము, అబ్బాయికి ఇంకా ఐసీయూలో ఉన్నాడు అన్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే ఐడియా లేదు, దానిపైన నేను అంత ఫాలోఅప్ చేయలేదు. కానీ ఆమె అయితే చనిపోయింది. ఆ చనిపోయిన దానికి ఎంత గొడవ జరిగిందో పోలీసులే డైరెక్ట్గా కేసు పెట్టేశారు, ఎవరు అసలు ఇన్వాల్వ్మెంటే లేకుండా దీంట్లో. కాబట్టి ఇప్పుడు ఈ పుష్ప రిలీజ్ అయ్యి దాదాపు ఆల్మోస్ట్ ఒక 5th రిలీజ్ అయింది. ఇవాళ డేట్ వచ్చి 13th, 1 వీక్ అయిపోయింది. ఈ 1 వీక్లో పోలీసులు ఏం చేశారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేశారేమో నాకైతే తెలియదు. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే కోర్టుకి హాలిడే, ఏమీ ఉండదు అసలు కోర్ట్స్ అనేటివి. ఇవాళ ఫ్రైడే, ఇవాళ కోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసినాడు, స్క్వాష్ పిటిషన్. దాన్ని అయితే మన వాళ్ళు లాయర్లు అయితే వాదిస్తున్నారు అనమాట జడ్జి ముందు. సో ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ బెయిల్ వచ్చిందంటే పర్వాలేదు, బెయిల్ రాకపోతే ఏంటి పరిస్థితి? రేపు ఎల్లుండి మన పుష్ప గారు అయితే జైల్లో ఉండాలా. కానీ మన పోలీసులు ఏంటంటే 14 రోజులు రిమాండ్ ఇవ్వాల్సిందే మాకు ఖచ్చితంగా అని చెప్పి అంటున్నారంట. 14 రోజులు రిమాండ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు 14 రోజుల రిమాండ్లో? అసలు ఏ క్వశ్చన్ చేయగలరు? 2 రోజులు చాలు, లేదంటే 1 రోజు చాలు అక్కడ జరిగిన సిచ్యువేషన్కి, జరిగిన దీనికి క్వశ్చన్ చేయడానికి. 14 రోజులు రిమాండ్ ఏం చేయను, అనవసరం అది అసలు అయితే ఖచ్చితంగా. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు స్వతహాగా ఎదగాలనుకుంటున్నారు, మనకు మంచిదే, ప్రాబ్లం లేదు, ఆయనకు మంచిదే స్వతహాగా ఎదగడం అనేది. కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయన వేసుకున్న బ్రాండ్ ఏంటి? మెగా ఫ్యామిలీ అని ఒక బ్రాండ్ వేసుకున్నాడు. ఆ బ్రాండ్ వదిలేసి నేను స్వతహాగా ఎదగాలనుకుంటున్నాడు, చాలా మంచి పరిణామం, ప్రాబ్లం లేదు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే పూర్తిగా గెలిగేశాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. ఆ గెలకడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయింది ఆయన విషయంలో? ఇప్పుడు అదే విధంగా కలిసే కన్నా ఉండింటే పవన్ కళ్యాణ్తో, లేదంటే మెగా ఫ్యామిలీతో, వాళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పి అనింటే కన్నా ఇంతవరకు వచ్చిండేది కాదు అని నా అభిప్రాయం. మళ్ళీ సక్సెస్ మీట్లు అయితే చెప్పాడు, మా మామయ్య మా బాబాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. అది ఎంతవరకు కరెక్టు? సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి, పుష్ప 2కి ఇంకా కొంచెం ప్రమోషన్స్ కావాలి, కలెక్షన్స్ బాగా కావాలి కాబట్టి. ఎందుకంటే పీకే ఫ్యాన్స్ ఆల్మోస్ట్ చూడటం మానేసే సినిమాని మనం చూస్తూనే ఉన్నాం, థియేటర్ల ట్రెండ్ ఎలా ఉందో, కలెక్షన్స్, బుకింగ్స్. సో వాటి కోసము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి కలెక్షన్స్ కాబట్టి ఆ రోజు పేరు చెప్పినాడని నేను అనుకుంటున్నా, చాలామంది కాబట్టి. సో కలిసే ఉండింటే ఇంతవరకు వచ్చిన ఈ అరెస్ట్ అనేది జరిగిండదు అసలు. ఒకవేళ కలిసే కానీ ఉండింటే, స్వతహాగా ఎదగాలనుకోవడం కరెక్టే, కానీ గెలకడం అనేది తప్పు. గెలికేశాడు కాబట్టి ఇన్ని పరిణామాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారు, ఇప్పుడే నేను న్యూస్ చూశాను, చిరంజీవి గారు వెంటనే షూటింగ్ స్పాట్లో ఉన్నా కూడా వెంటనే అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాడు. అంటే ఎంత ప్రేమ ఉండబట్టి ఆయన అయితే వెళ్ళగలిగాడు. కానీ మన అల్లు అర్జున్ ఆ విషయం తెలుసుకోవాలి, తెలుసుకుంటాడో లేదంటే ఆల్రెడీ మనసులో ఉందో మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, మనమైతే అతని మనసును చూడలేము. కాబట్టి నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే, ఇంకో ట్వీట్ కూడా చూసా, పవన్ కళ్యాణ్ ట్వీట్ ఎప్పుడో చేసినాడు, కలిసి ఉంటే కలవ సుఖము, విడిపోతే అన్ని సమస్యలు వస్తాయి, ఆ మీనింగ్లో ఏదో ట్వీట్ చేశాడు అనమాట. ఆ ట్వీట్ కూడా చూశాను ఈ వీడియో చేసే ముందు. అబ్బో చాలా బాగా అనిపించింది. ఈ విషయంలో అదే అల్లు అర్జున్ విషయంలో ఇదే జరుగుతున్నది. ఇప్పుడు సైలెంట్గా ఉండింటే ఏమీ అయినాడు, అంత కలిసి ఉండింటారు, ఊరికే గెలుక్కోవడం ఎందుకు, అక్కడ జరగడం ఎందుకు, ఇప్పుడు ఈ అరెస్టులు ఎందుకు ఇవన్నీ అయినా కదా పవన్ కళ్యాణ్ మీనింగ్ అక్కడ. ఇప్పుడు వేసాడు ట్వీట్ అయితే నాకు తెలియదు, నేను ఇప్పుడే చూశాను ట్వీట్ అది. సో ఇన్ని పరిణామాలు జరిగాయన్నమాట. ఈ పరిణామాల మధ్యలో అనవసరంగా ఆవిడ చనిపోవడం ఒకటి, వాళ్ళకి ఫ్యామిలీకి 25 lakhs ఈయన ఇచ్చాడు కరెక్టే, ఆ మనిషి మళ్ళీ తిరిగి రాదు కదా, అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అనేవాడు జైల్లో పోయాడు. బొక్క, అనవసరమైన టైం బొక్క, ఎందుకు ఇవన్నీ జరగడము? ప్రశాంతంగా నువ్వు సినిమా చేసినావు, సినిమా ఆల్రెడీ చూసింటావు ల్యాబ్స్లో మస్తుగా, ఆ ల్యాబ్స్లో చూసిన సినిమాని నోరు మూసుకొని గమ్మున ఇంట్లో కూర్చోవచ్చు కదా. నిన్ను ఎవడు పొమ్మన్నాడు ప్రీమియర్ షోకి? తొక్కిసలాట ఎవడు చేయమన్నాడు? 3:30 గంటల సినిమా హాల్లో ఎవడు ఉండమన్నాడు? అక్కడ జరిగిన విషయాన్ని ఎవరు కనుక్కోవద్దని చెప్పినారు. రేపు తర్వాత రోజు ఎవరు తెలుసుకోమని చెప్పాను. ఇంత జరగాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇప్పుడు జైలుకు పోవాల్సిన అవసరం ఏముంది? కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? ఎంత ఎదిగే కొద్దీ నువ్వు పాన్ ఇండియా హీరో అవుతున్నావు, పాన్ వరల్డ్ కూడా వెళ్తావు. ఇంకా వీలుంటే నేను ఆల్రెడీ వీడియో చేసే దీని గురించి, పుష్ప 2 రివ్యూ గురించి.
సో పాన్ వరల్డ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. నీ దగ్గర అంత టాలెంట్ ఉంది నీలో. నువ్వు నీ నటన అంత బాగుంది. పుష్ప 2లో కూడా అంత మంచి నటుడివి. నీకు ఎందుకు ఇవన్నీ అవసరమా? ప్రశాంతంగా నువ్వు ఎదుగు కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి ఎంతోమంది చెప్పినారు. ప్రభాస్ని చూసి నేర్చుకో, రాఖీ బాయ్ మన యశ్ని చూసి నేర్చుకో. అంతెందుకయ్యా మీ మావయ్య పవన్ కళ్యాణ్నే చూసి నేర్చుకో. ఎంత ఒదిగి ఉన్నాడయ్యా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. నీకేమైందా బుద్ధి? ఎదిగేటప్పుడు ఏముండాలా? ప్రశాంతత ఉండాలా, అందరినీ కలుపుకొని విధం ఉండాలా. కానీ నువ్వు చేసే పనులు ఎట్టున్నాయంటే మరి చిల్లర వ్యవహారాలు, అసలు చిల్లర వ్యవహారాలు ఎవ్వరూ చేయరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. నీకు సపరేట్ బ్రాండ్ అన్నావు కదా, ఆ బ్రాండ్ కావాలని చెప్పి నువ్వేమన్నా చేస్తానేమో నాకు తెలీదు. ఆ బ్రాండ్ కోసం వెళ్ళావంటే చాలా కష్టాలు పడతావు. ఇదే నేను చెప్పదలుచుకుంది అయితే ఈరోజు. సో అణిగి మణిగి ఇల్లు నువ్వు అరెస్ట్ అవ్వడం అనేది అయితే చాలా తప్పైన విషయం. అది అసలు అంతవరకు రావాల్సిన అవసరం లేదు. ఇవాళ నీకు కానీ బెయిల్ రాకపోతే రేపు వెళ్ళి నువ్వు జైల్లో ఉండాలి. అంత అవసరం ఏమొచ్చింది నీకు అనేది నా పాయింట్. ప్రశాంతంగా ఇంట్లో ఉండు, సినిమాలు చేసుకో, నీకు వచ్చే ఫేమ్ని ఎంజాయ్ చేయి. అంతేగాని నేను తోపుని, నేను పెద్ద ఊపిని అని చెప్పి ఊపేస్తా అంటే నువ్వే ఊగిపోతావు. అది నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు కొంచెం.